తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ ఏకీభవిస్తున్న సహోదరుమణులకున క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థించే ముందు కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం. ప్రతిదినం దేవుని యొక్క మాట మనం నేర్చుకోవడం బట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము బలపరుచుకోగలుగుతాము. దేవునితో సహవాసం కూడా మనలో బలపడుతుంది. మరి ఆలోచించినట్లయితే ఒక తండ్రి 80 ఏళ్ళ వయసు కలిగిన ఒక తండ్రి, 40 ఏళ్ళు కలిగిన ఒక కుమారుడు, తండ్రి కుమారులు ఇరువురు కూడా ఒక చోట కూర్చుండి ఇంటి గుమ్మం మీద కూర్చుని ఉండగా తండ్రి తన అనుభవాలు పంచుకుంటున్న సమయంలో, కుమారుడు వింటూ ఉంటున్న సమయంలో కొంతసేపటికి ఆ ఇంటి కిటికీలోకి ఒక పావురం వచ్చి వ్రాలింది. తండ్రి అడుగుతున్నాడు, అది ఏంటి అని అడిగాడు. అది ఆ పక్షి ఏంటి, దాని పేరేంటి అని తండ్రి అడగగా 80 ఏండ్లు కలిగిన తండ్రికి చూపు మాంద్యం ఉంటుంది, సరిగా కనిపించకపోవచ్చు. కుమారుడు అంటున్నాడు, నాన్న అది పావురము అని అంటున్నాడు. తండ్రి మారు ప్రశ్న లేకుండా, మరో ప్రశ్న అడగకుండా తిరిగి మరొకసారి అది ఏం పక్షి అని అడిగాడు. కుమారుడు కొద్దిగా దురుసుగా అది పావురం నాన్న అన్నాడు. మరొకసారి తండ్రి అది ఏం పక్షి అని అడిగాడు. ఈసారి కుమారుడికి కొద్దిగా చిరాకు వేసింది. అది పావురం చెప్తున్నాను కదా అన్నాడు. మరొకసారి అడిగాడు తండ్రి. మరీ కుమారుడు మళ్ళీ అంటున్నాడు, చాలా కోప్పడి, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు, అది పావురం అని చెప్తున్నాను, ఆ మాత్రం గుర్తించలేవా అని అడిగాడు. ఈ మాట కోపంతో చెప్పగానే తండ్రి లేచి తన గదిలోకి వెళ్ళి తన యొక్క వయసులో ఉన్నప్పుడు తన యొక్క జ్ఞాపకాలని ఒక డైరీలో రాసుకొని పొందుపరుచుకోవడం జరిగింది. అది తీసుకుని వచ్చి తన కుమారుడైన 40 సంవత్సరాలు కలిగి తన కుమారుడికి ఇవ్వడం జరిగినప్పుడు అది చదవమన్నారు. తన డైరీలో తన యొక్క అనుభవాల్ని, తన యొక్క జ్ఞాపకాలని, ఆ యొక్క స్వీట్ మెమరీస్ని చదవమన్నప్పుడు తన కుమారుడు డైరీ ఓపెన్ చేసి మొదటి పేజీలోకి రాగానే తన యొక్క 40 సంవత్సరంలో తనకు చిన్న వయసులో తనకు కుమారుడు పుట్టడం జరిగింది. ఆ కుమారుడు పుట్టి పెరిగిన తర్వాత తనకు మాటలు వచ్చుతున్నప్పుడు అదే పక్షి అక్కడ రాలినప్పుడు తన కుమారుడు, ఇప్పుడుంటున్న 40 సంవత్సరాల కుమారుడు, ఒకనాడు చిన్న వయసులో తన తండ్రిని 23 సార్లు ఏమిటి నాన్న, అది ఏం పక్షి నాన్న అని అడిగినట్టు అందులో వ్రాయడం జరిగింది. తండ్రి అది వ్రాయడం గల కారణం ఏమంటే, తన యొక్క ముద్దు మాటలకి తండ్రి ఎంతో సంతోషంగా 23 సార్లు సమాధానము ఇచ్చాడు. సంతోషంగాను ఎంతో ఆనందంగాను తన కుమారుడు అడిగాడని తండ్రి సమాధానం ఇచ్చిన రోజు అందులో ఆ జ్ఞాపకార్థంగా డైరీలో రాసుకోవడం జరిగింది. ఇది చదివిన వెంటనే కుమారుడికి ఆశ్చర్యము కలిగింది. మరి 23 సార్లు బాల్యంలో అడిగిన కుమారుడికి తండ్రి ఎంతో చక్కగా సమాధానం ఇస్తే, నేడు 80 సంవత్సరములు వయసు పెరిగిపోయిందని, వృద్ధాప్యంలో ఉన్నాడని మరి తండ్రి పైన చిరాకు పడ్డ తండ్రి అడిగిన ప్రశ్నలకి మరొకసారి అడగడం బట్టి ఆ ప్రశ్నకి కుమారుడు చిరాకు పడ్డాడు. ఆలోచన చేస్తే నేడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పైన ఎంత చిరాకు, ఎంత వేదన కలిగి, ఎంతగానో చేదరించుకొనడం పిల్లల్లో మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు వాక్యం సెలవిస్తున్నది,
మనం ఉంటున్న మన స్థలంలో మనం దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని నిర్గమకాండం 20 అధ్యాయం 12 వచనంలో దేవుడు వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. దేవుని తల్లిదండ్రులని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతులు వగుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేడు తల్లిదండ్రులను సన్మానించక, ఆదరించక, వారిపైన చిరాకు పడడమే కాకుండా వారిని ఆలనా పాలన చూడకుండా వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతున్న వారు కోకొల్లలుగా ఉంటున్నారు. నేడు క్రీస్తుని ఎరిగిన మనము దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని ముద్దాడు దేవుడు అని వాక్యం సెలవిస్తున్న దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తూ దేవుడు వాక్యం సెలవిచ్చినారు. తల్లిదండ్రుల్ని సన్మానించుము, నిర్లక్ష్య పెట్టకము అని చాలా చోట్ల సామెతల గ్రంథాల్లో కూడా దేవుడు వాక్యము సెలవిస్తున్నది. కనుక నేడు తల్లిదండ్రులను మనము ప్రేమిస్తున్నామా? చీదరించుకొని చిరాకు పడి వృద్ధాశ్రమాల్లోనూ లేకపోతే మరొక ఆశ్రమాలను విడిచిపెట్టి మన బరువు తీరిపోయిందిలా అని విడిచిపెట్టేస్తున్నామా? దేవుని వాక్యం సెలవిస్తున్నది. తల్లిదండ్రులను సన్మానించకపోయినా, వారిని ఆదరించకపోయినా, ఆలన పాలన చేయకపోయినా కారు చీకట్లో మన జీవితము ఆరిపోతుంది. మనం దీర్ఘాయుష్మంతులు కాదు కదా, ఆయుష్మంతులుగా కూడా జీవించలేము. మరి తల్లిదండ్రులను సన్మానించేవారుగా, వారిని ఆదరించేవారుగా వృద్ధాశ్రమాల్లో బలహీన స్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళని ఆదరించి హక్కున చేర్చుకొని, వారు మనల్ని పిల్లలుగా ఉన్నప్పుడు ఎంతగా ఆదరించారు, ఎంతగా ప్రేమించారు, అంతకు రెట్టింపు ప్రేమతో తల్లిదండ్రులైన మనము తల్లిదండ్రుల్ని అంతగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన తండ్రి ప్రేమను కలిగిన మనము మన తండ్రిని ఎంతగా ప్రేమించి ఆయన ప్రతిదినం మొరపెడుతున్న మనము మన తల్లిదండ్రులని, ఈ లోకంలో తల్లిదండ్రులైన మన తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించే వారంగా, ఆదరించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, స్తోత్రములు నాయనా. సర్వోన్నతుడగు నా దేవా, మీకు వందనములు. జీవము గల నా తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనములు ప్రభా. రాత్రంతయు ప్రభా మీరు మా పడకల చుట్టూరా కంచి వేసి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. కన తండ్రి నాయన, మమ్మల్ని సంరక్షించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి ఉదయకాలం లేచి ప్రభా నిన్ను స్తుతించుటకును, నిన్ను ఘనపరచుటకును, నిన్ను ఆరాధించుటకును మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీ స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మరి నీ కృపను బట్టి ఇది మమ్మల్ని సజీవ లెక్కలు భద్రపరుచున్నారు కనుక తండ్రి, నీ చిత్తానుసారంగా మేము బ్రతుకున్నట్లు, నీ ఆలోచన పూర్వకంగా ఈ దినమంతా మేము జీవించినట్లు, మా పనుల్లోనూ, మా ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, మా క్రియల్లో నీకు మహిమకరంగానే మేము ఉండినట్లు మమ్మల్ని దీవించయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సింహాసనం ఆసీనుడైన నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే స్తోత్రములనైనా. అల్ఫయు ఒమేగా ఉన్న తండ్రి, మీకే స్తోత్రాలనైనా. బలవంతుడగు నా తండ్రి, స్తోత్రాలనైనా. శ్రీమంతుడగు నా తండ్రి, మీకే స్తోత్రాలనైనా. మీకు వందనాలు తండ్రి. అద్వితీయ కుమారుడికి నా తండ్రి, మీకే స్తోత్రాలనైనా. మా జీవం గల తండ్రి, మీకే స్తోత్రాలనైనా. పరిశుద్ధుడగు నా తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నానైనా. సత్పురుషుడిని నా తండ్రి, మీకే స్తోత్రాలనైనా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రేమామయుడు తండ్రి, మీకే స్తోత్రాలనైనా. దయగల నా తండ్రి, మీకే స్తోత్రాలనైనా. కరుణా వాత్సల్యములు కలిగిన తండ్రి, మీకే స్తోత్రములైనా. కృపాత్సయం కలిగిన దేవా, మీకే స్తోత్రములనైనా. తండ్రి దయాళుడగు నా తండ్రి, మీకే స్తోత్రాలనైనా. మీ కృప నిత్యముండును దేవా, మీకే స్తోత్రములనైనా. ఇదిగో నా తండ్రి, అరణ్యం లాంటి మా జీవితంలో ప్రభా, అయ్యా ఎడారి లాంటి మా జీవితంలో ప్రభా, అయ్యా నీటి బుగ్గలు లాంటి మా విస్తారమైన జల ప్రవాహం జరిగే విధంగా మా జీవితాన్ని ప్రభా నీ ఊటలుగా ప్రభా మార్చిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీటి బొగ్గలుగా మా జీవితాన్ని మార్చు దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా.
తండ్రి, బలహీన స్థితిలో మమ్మల్ని బలపరిచిన దేవా మీకే స్తోత్రాలు. అయినా ఒంటరిగా ఉన్నప్పుడు మాకు తోడైన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా ఒంటరిగా ఉన్నప్పుడు 10,000 మందిగా మమ్మల్ని నడిపించిన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ నేను గణపరుస్తూ ఇదిగోనైనా ప్రతి వారి నిమిత్తము ప్రభా, అయా సర్వ జనుల నిమిత్తం, రాజుల అధికారుల నిమిత్తము ప్రభా ప్రార్థన చేయటం నీ దృష్టికి అనుకూలమైనది ప్రభా, మీకు ఇష్టమైనది ప్రభా అని నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారం నైనా సర్వాంతర్యామి మీకే స్తోత్రాలు. సకల జనుల్ని మీరు కాపాడు తండ్రి. నా భారతదేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నా దేశాన్ని మీరు కాపాడండి. నా దేశాన్ని పరిపాలించే నాయకుల్ని, అధికారుల్ని బట్టి మీకు వందనములు తండ్రి. వారికి క్షేమము దయచేయండి. వాళ్ళకి మంచి జ్ఞానమైన పరిపాలన మీరు అనుగ్రహించమని నీ పాసలు వేడుకొంచున్నాను ప్రభా. బుద్ధి జ్ఞానం సర్వ సంపదని ఎందు గుప్తములైన ప్రభా, నిన్ను ఆశ్రయించి వారిని మీరు కాపాడే దేవుడు ప్రభా. మీరు ఆశ్రయించండి ప్రభా. నిన్ను ఆశ్రయించి నీ బిడ్డలు మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన అయ్యా సంఘాలను బట్టి మీకు వందనములు తండ్రి. నేడు సంఘముల కొరకై, విశ్వాసుల కొరకై, దైవజనుల కొరకై అయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి క్షేమం నిమిత్తమే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి క్షేమం కొరకే, వారి ఆరోగ్యాల కొరకే మొరపెడుచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు. నేటి సేవకుల క్షేమం దయచేయండి. వాళ్ళకి మంచి ఆరోగ్యములు ఇవ్వ తండ్రి. వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్యలు మీరు తోడుండమని నీ పాసన వేడుకొంచున్నానయ్యా. మీకు వందనాలు ప్రభా. దైవజన శ్రీను బ్రదర్ని బట్టి మీకు వందనములు తండ్రి. అల్సరైటిస్తో బాధపడుతుండగా నా తండ్రి మెడిసిన్ ద్వారా తనకు ఉపశమనం కలుగుతున్న ఇంకా సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని క్రీస్తు నామంలో వారికి అనుగ్రహించి తండ్రి ఆయుష్నివ్వండి. తన కుటుంబానికి క్షేమం దయచేయండి. సంఘానికి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. మరణించిన దైవజనుల కుటుంబాలకు క్షేమం దయచేయండి. కల్వరి కిరణాల పరిచర్యను మీరు ఆశీర్వదించండి. దైవజనులు మోషే గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని వేడుకొనుచున్నానయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా యవనస్తుల క్షేమం దయచేయండి. యవన కాలం నీ కాడిని మొయటి ఎంతో క్షేమకరం మేలు ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా సునీల్ చరణ్ బ్రదర్ని ప్రభా, ఇదిగో దివ్య దీప్తి సిస్టర్, సంతోష్ కుమార్ సిస్టర్స్ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చి ఉండగా వాళ్ళ ఆత్మీయ జీవితాలను బలపరచండి అయినా. వాళ్ళ యొక్క ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. యవనస్తుల వివాహ విషయంలో త్రుట్టులు పడుతుండగా నాయన తొందరపడుకున్నట్టు నీ చిత్తమైన వివాహాలు ప్రతి ఒక్క సహోదరి విషయంలో కార్యం చేయమని నీ పాద సన్నిధిలో మొరపెడుచున్నాను తండ్రి. మీకు వందనములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి చంటి పిల్లలు నీ పాద సన్నిధి అయ్యా తీసుకొస్తున్నాను ప్రభా. వారి కొరకే నీ మొరపెడుతున్నాను. వారి క్షేమం దయచేయండి. బిడ్డలు ఎదుగుతున్నప్పుడు మంచి జ్ఞానంతో, వివేకంతో వారిని మీరు నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాను అయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే బలహీనస్తుల కొరకే నేను మొరపెడుతున్నాను తండ్రి. బలహీనంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. ఆరోగ్యాలను ఇవ్వమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా ఎన్నో రోగములతో బాధపడుతున్నారు అయ్యా. క్యాన్సర్తో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచునాయన. మరి నా తండ్రి ప్రత్యేకంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు ప్రభా ఇందిరా గారిని మీరు స్వస్థపరచునాయన. ఇంకనూ నా తండ్రి పక్షవాతంతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచునాయన. బీపీలు, షుగర్లు, థైరాయిడ్తో, పీసీఓడి ప్రాబ్లంతో స్త్రీలు చాలా వేదన పడుతున్నారు. చాలామంది సహోదరులు అయ్యా మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, మా ఆత్మీయులు అయ్యా ఏకీవేసిన నా సహోదరులు ఎంతోమంది పీసీఓడి ప్రాబ్లంతో, థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అయ్యా. ప్రతి ఒక్కరిని నీ పాదసంలో చేర్చి వేడుకొనుచున్నాను అయ్యా. మీరు స్వస్థపరచుమని నీ పాదసంలో వేడుకొనుచున్నాను తండ్రి. దేవా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి వృద్ధుల క్షేమం దయచేయండి. నేడు తల్లిదండ్రులని ప్రభా అయ్యా సన్మానించక తల్లిదండ్రులని వృద్ధాప్యంలో నిర్లక్ష్యపరుస్తున్న మనుషుల హృదయాలు మీరు మార్చండి అయ్యా. మీ మాటను ఎరిగిన మేము, మీ వాక్యమును తెలుసుకున్న మేము తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టక తండ్రి వృద్ధాప్యం ఆదరించి వారుగాను, మమ్మల్ని ప్రేమించినంతగా నీ ప్రేమతో మేము చిరాకు పడుకున్నాం. వారిని ప్రేమించు వారంగాను అయ్యా నేను వారిని ఆదరించి మంచి హృదయాన్ని, స్తోమతని, పరిస్థితిని, స్థితిగతిని మాకందరికీ ఏర్పాటు చేయమని నీ పాదసంలో వేడుకొనుచున్నాను ప్రభా. తల్లిదండ్రులు మేము బాల్యంలో ఉన్నప్పుడు ఎట్టి స్థితి అయినా విడిచిపెట్టక అయ్యా ప్రేమించిన అట్టి రీతిగానే ప్రేమించే స్థితిని మాకు ఇవ్వండి. అత్తామామల్ని ప్రేమించే మనసును కూడా ప్రతి కోడలుకును, ప్రతి కొడుకును, ప్రతి ఒక్క బిడ్డకును మీరు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
నాయనా విధవరాన్ల పక్షమును వాజ్యమాడు తండ్రి మీకు వందనములు. విధవరాన్ల క్షేమము దయచేయండి, వారి కుటుంబాలు మీరు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రములు. నిరుద్యోగులను బట్టి మీకు వందనములు తండ్రి. నిరుద్యోగుల విషయంలో కార్యం చేయండి. ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు నాయనా, మీ చిత్తమును బట్టి మీ బిడ్డలకు సహాయము చేయమని వేడుకొనుచున్నాను. ఆపత్కాలంలో ఉంటున్న విజయవాడ ఖమ్మం జిల్లాను బట్టి మీకు వందనములు, క్షేమం దయచేయండి ప్రభా. నీ చిత్తమును బట్టి వారికి సహాయం చేస్తున్న తండ్రి మీకు వందనములు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభ గర్భిణీ స్త్రీలను బట్టి మీకు వందనములు. గర్భవతుల్ని మీరు క్షేమం దయచేయండి. సంతానం లేని వారిని బట్టి మీకు వందనములు తండ్రి. వారి విషయంలో కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి, మీకు స్తోత్రములు. అలాగే తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు ప్రభ, అయ్యా రామాంజుల గారిని, అయ్యా నా తండ్రి సంసోన్ బ్రదర్ని మీరు పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాలను అనుగ్రహించమని వేడుకొంచున్నాను. స్వస్థపరచునైనా ప్రత్యేక అవయవమును మీరు ముట్టండి. ఈ దేహ నిర్మాణకుడు మీరు కనుక మీరు కార్యం చేయమని పాసన వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏకీపిస్తున్న సహోదరులు ఇంకా ఎంతోమంది ఉంటుండగా వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి, మీరు ఆశీర్వదించండి. నా ఆత్మీయ తల్లి విజయం గారికి క్షేమం దయచేయండి. ఈ పరిచర్యను మీరు మరింతగా వృద్ధి చేయమని వేడుకొనుచు నా తండ్రి మమ్మల్ని మా కుటుంబం అంతటిని పాసన సమర్పిస్తున్నాం తండ్రి. ఈ దినం ఎక్కడ వెళ్ళినా ఏ పని చేస్తున్నా అది నీ నామానికి మహిమకార్థంగా మేము ఉండునట్లు దీవించండి. నా కుటుంబం అంతటి క్షేమం దయచేయమని ప్రతి విషయంలో తోడునండి. వెళ్ళిన నా భర్త చేస్తున్న పనిలో తోడునండి అయ్యా. మీ సన్నిధి మీ సమాధానం ఆయనకు తోడించండి. ఈ దినమంతా మీ జ్ఞానంతో గృహ పరిపాలన మమ్మల్ని స్త్రీలను మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్, ఆమేన్.